హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మార్నింగే చాలా చల్లగా ఉన్నదండి. ఎందుకంటే నేను రాత్రి బాగా వర్షం పడ్డది మాకు ఏలూరులో. ఇంకా మార్నింగే కాఫీ బయట మేడ మీద కూర్చొని తాగుదాం అని చెప్పి ఇలా కాఫీ బయటే తాగుతున్నాము. వెదర్ మటుకి చాలా కూల్ బ్రీజ్ వచ్చినదండి. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత కొంచెం చల్లగా ఉన్నప్పుడే వంట చేసేద్దాం, లేకపోతే ఎండెక్కితే వంట చేయలేమని చెప్పి వేసవి కాలంలో పెసరకట్టు చాలా బాగుంటుందండి. అందుకే ఈరోజు పెసరకట్టు చేసేద్దాం అనుకున్నాను. ఇంకా బ్యాకప్ కర్రీస్ ఉన్నాయండి, కీమా కర్రీను చికెన్ కర్రీ. ఇంకా పెసరకట్టులోకి వినం చేసుకుందాంలే అనుకున్నాను అనమాట. పెసరపప్పు టమాటా కారం వేసేసి ఒక 5-6 విజిల్స్ రాయించాను. ఈ బాక్స్ అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సోనక్కాళ్ళ మనవడిది బర్త్డే అయితే ఇచ్చారు. చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. బాక్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికి చాలా యూస్ఫుల్ అండి. రిటర్న్ గిఫ్ట్స్లో ఈ సజెస్టబుల్ అనమాట. పెసరకట్టు రెడీ అయిపోతున్నది. పోపు వేసేస్తున్నానండి. రైస్ కూడా కడిగి పెట్టేశాను. పోపు వేసినాక వెంటనే మూత పెట్టేస్తే ఆరోమా పప్పుచారులోకి బాగా దిగుతుంది. ఇదిగోండి ఈరోజు నా వంటలు అయితే పెసరకట్టు అండి. పెసరపప్పు పొట్టకి చలవ చేస్తుంది, హాయిగా ఉంటుందండి. కీమా కర్రీ, చికెన్ కర్రీ అండి, వైట్ రైస్. ఇంతకీ మీ వంటలు అయినాయా? పిల్లలకి హాలిడేసే కదండి, భర్తలు ఆఫీసులకు వెళ్ళారా? ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్